నమస్కారం. మే 2026 మార్కెట్ వాతావరణం చూస్తుంటే రోలర్ కోస్టర్ను తలపిస్తోంది కదూ. ఒక సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ కోణంలో ప్రస్తుతం మార్కెట్లో మనం చూస్తున్న ఈ అస్థిరతను డీకోడ్ చేద్దాం. మార్కెట్ ఎటు వెళ్తుందో అని ఎదురుచూస్తున్న వారికి ఈ విశ్లేషణ ఖచ్చితంగా ఒక గైడ్లా ఉపయోగపడుతుంది. రండి నేరుగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ప్రస్తుత పరిస్థితులను నావిగేట్ చేయడానికి ఒక వ్యూహాత్మక ప్లేబుక్ మన ముందుంది. మనం ఈరోజు ప్రధానంగా గ్లోబల్ మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్, నిఫ్టీ ఇంకా బ్యాంక్ నిఫ్టీల టెక్నికల్ సెటప్, మార్కెట్పై పడుతున్న ప్రెషర్ ఇండికేటర్స్ మరియు రిటైల్ ట్రేడర్ల కోసం ప్రత్యేకమైన సెక్టర్ రొటేషన్ వ్యూహాలను కవర్ చేయబోతున్నాం. మొదటగా మ్యాక్రో హెడ్విండ్స్ అండ్ సెంటిమెంట్. అసలు మన మార్కెట్ సెంటిమెంట్ను శాసిస్తున్న ఆ స్థూల ఆర్థిక శక్తులు ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. ప్రస్తుతం మార్కెట్ను భయపెడుతున్న అతిపెద్ద తలనొప్పి బ్రెంట్ క్రూడ్ ఆయిల్. దీని ధర బ్యారెల్కు ఏకంగా $113.85 దాటేసింది. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర జరుగుతున్న పరిణామాలతో సప్లై ఆగిపోతుందనే ఆందోళనలే ఈ మంటలకు కారణం. ఆబ్వియస్గా ఇది మన గ్లోబల్ మరియు డొమెస్టిక్ మార్కెట్లపై భారాన్ని పెంచుతోంది. దీనికి తోడు మనపై పడుతున్న మరో పెద్ద దెబ్బ ఏమిటంటే అమెరికా 10 సంవత్సరాల బాండ్ ఈల్డ్ 4.44% ఎగబాకడం. ఒక పక్క మన రూపాయి పడిపోతోంది, మరో పక్క ఈ బాండ్ ఈల్డ్స్ పెరుగుతున్నాయి. ఇదసలు విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులకు ఏమాత్రం అనుకూలమైన వాతావరణం కాదు. అయితే ఇన్ని గ్లోబల్ భయాలు ఉన్నప్పటికీ రాబోయే రోజుల్లో మన మార్కెట్ నిలబడాలంటే 3 అంశాలు చాలా కీలకం అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. 1. క్రూడ్ ఆయిల్ ధరలు కాస్త శాంతించడం. 2. రికార్డ్ స్థాయి జీఎస్టీ కలెక్షన్స్ లాంటి బలమైన డొమెస్టిక్ ఎకనామిక్ డేటా. మరియు 3. రీసెంట్ రాష్ట్ర ఎన్నికల తర్వాత విధానాల్లో వచ్చిన స్పష్టత. కానీ ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. జియోజీత్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వికే విజయకుమార్ గారు చెప్పినట్లు, దేశీయ రాజకీయాల వల్ల వచ్చిన ఈ ఉత్సాహం చాలా టెంపరరీ. ఫైనల్గా వెస్ట్ ఏషియాలో జరుగుతున్న గ్లోబల్ జియోపాలిటిక్స్ పరిణామాలే మార్కెట్ ట్రెండ్ను డిసైడ్ చేసే ప్రధాన శక్తిగా ఉంటాయి. సరే, ఇక మ్యాక్రో లెవెల్ నుండి మైక్రో లెవెల్ వైపు అంటే నిఫ్టీ 50 టెక్నికల్ సెటప్లోకి వెళ్దాం. షార్ట్ టర్మ్ ట్రేడర్లందరి మదిలో ఇప్పుడు మెదులుతున్న ఒకే ఒక్క ప్రశ్న: నిఫ్టీ 50కి అసలు క్రిటికల్ సపోర్ట్, రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడున్నాయి? మార్కెట్ను ఏ బౌండరీలు లాక్ చేసి ఉంచాయో తెలిస్తేనే కదా మనం పర్ఫెక్ట్ ట్రేడింగ్ వ్యూహాలు ప్లాన్ చేసుకునేది. డేటా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నిఫ్టీ 50 ప్రస్తుతం ఒక పక్కా సైడ్వేస్ ట్రెండ్లో ఇరుక్కుపోయింది. షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్లపైన నిలదొక్కుకోవడానికి మరియు తన మొమెంటంను కంటిన్యూ చేయడానికి ఇండెక్స్ తెగ ఆపసోపాలు పడుతోంది. టెక్నికల్స్ మనకు చాలా స్పష్టమైన హద్దులను చూపుతున్నాయి. తక్షణ సపోర్ట్ అనేది 23,800 నుండి 23,900 జోన్ వద్ద ఒక మంచి కుషన్లా పనిచేస్తుంది. కానీ పైకి వెళ్లాలని చూసిన ప్రతిసారి 24,200 నుండి 24,300 లెవెల్స్ దగ్గర విపరీతమైన సెల్లింగ్ ప్రెషర్ తగిలి అది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ సీలింగ్లా మారిపోతుంది. మరి ఇలాంటి సైడ్వేజ్ మార్కెట్లో మీ ఆప్షన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి? చాలా సింపుల్ అండి. ఈ 23,800 నుండి 24,300 రేంజ్ మధ్య కన్సాలిడేషన్ను క్యాష్ చేసుకోవాలి. ఆప్షన్స్ రైటింగ్ లేదా బయింగ్ ఏదైనా ఈ లిమిట్స్లోనే జరగాలి. అలాగే 25,000 కాల్ ఆప్షన్ దగ్గరున్న ఓపెన్ ఇంట్రెస్ట్ పీక్స్పై కన్నేసి ఉంచడం అస్సలు మర్చిపోకండి. ఇక బ్యాంకింగ్ సెక్టార్ విషయానికొస్తే బ్యాంక్ నిఫ్టీ కన్సాలిడేషన్ ఫేజ్ ఎలా ఉందో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే బ్యాంక్ నిఫ్టీ తన స్ట్రెంగ్త్ను నిలబెట్టుకుంటోందా లేక మిగతా మార్కెట్ పతనంతో పాటు కిందకు జారుకుంటోందా? ఎందుకంటే మార్కెట్ యొక్క అండర్లాయింగ్ మొమెంటంను డిసైడ్ చేయడంలో ఫైనాన్షియల్ సెక్టార్దే కదా మేజర్ రోల్. విశాలమైన మార్కెట్తో పోలిస్తే బ్యాంక్ నిఫ్టీ కాస్త స్ట్రాంగ్గానే కనిపిస్తున్నా ఇది కూడా పై స్థాయిలలో గట్టిగా కన్సాలిడేషన్ దశలోకి వెళ్ళిపోయింది. అంటే ర్యాలీకి కాస్త బ్రేక్ పడిందనమాట. నిఫ్టీ 50 లాగానే బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక రేంజ్కి పరిమితమైంది. 54,300 నుండి 54,500 జోన్లో బలమైన సపోర్ట్ ఉండగా 55,500 నుండి 55,600 వద్ద ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వాల్ ఫామ్ అయింది. ఈ బౌండరీలు బ్రేక్ అయితే కానీ మనం పెద్ద మూవ్స్ ఎక్స్పెక్ట్ చేయలేము. సరే, ఇప్పుడు ట్రేడింగ్ చేసేటప్పుడు రాంగ్ సైడ్ ఇరుక్కోకుండా ఉండటానికి డౌన్వర్డ్ ప్రెషర్ను సూచించే ఇండికేటర్స్పై ఓ లుకేద్దాం. ముందుగా రీసెంట్గా డైలీ చార్ట్లో ఒక డోజీ క్యాండిల్ ఏర్పడింది. ఓపెనింగ్, క్లోజింగ్ ధరలు దాదాపు సమానంగా ఉన్నప్పుడు ఈ క్యాండిల్ వస్తుంది. బయ్యర్స్, సెల్లర్స్ మధ్య ఉన్న ఇండెసిషన్కు అంటే కన్ఫ్యూజన్కు ఇది పక్కా నిదర్శనం.
మార్కెట్ ఎటు వెళ్లాలో ఎవ్వరికీ క్లారిటీ లేదని ఈ టెక్నికల్ సిగ్నల్ చెప్తోంది. ఇక వొలటాలిటీ విషయానికొస్తే ఇండియా విక్స్ చూస్తే ఇది 18.3 పాయింట్ల వద్ద ఎలివేటెడ్గా కానీ స్టేబుల్గా ఉంది. అంటే మార్కెట్ వాతావరణం చాలా కాషియస్గా ఉందని అర్థం. ఇంట్రాడేలో ఎప్పుడైనా సడన్గా తీవ్రమైన ఒడిదుడుకులు రావచ్చని ఇది మనకు వార్నింగ్ ఇస్తోంది. ఇక ఇన్స్టిట్యూషనల్ ఫ్లోస్ చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ పిక్చర్ కనిపిస్తుంది. విదేశీ సంస్థలు ఎంపిక చేసిన కొనుగోళ్లు చేస్తుంటే దేశీయ సంస్థలు అంటే మన డిఐఐలు మాత్రం ఏకంగా 4,700 కోట్ల రూపాయలకు పైగా కొనుగోళ్లతో మార్కెట్కు పెద్ద దిక్కుగా నిలుస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్ పడిపోకుండా హోల్డ్ చేస్తున్నది వీళ్లే. చివరగా సెక్టార్ రొటేషన్ అండ్ టాక్టిక్స్. షార్ట్ టర్మ్ యాక్షన్ ఎక్కడ కేంద్రీకృతమయ్యుందో ఈ డేటా మనకు క్లియర్గా చెప్తుంది. ఈ సెక్టర్ బ్రేకప్ను గమనిస్తే ఆటో, హెల్త్ కేర్, క్యాపిటల్ గుడ్స్ రంగాలు ఫుల్ జోష్లో అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నాయి. బ్యాంకింగ్ సెక్టార్ కన్సాలిడేట్ అవుతుంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాత్రం చాలా క్లియర్గా అండర్ పర్ఫార్మ్ చేస్తోందని స్పష్టమవుతోంది. ఐటీ సెక్టార్ ఇంత ప్రెషర్లో ఉండటానికి మెయిన్ రీజన్ గ్లోబల్గా నడుస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేరేటివ్. ఏఐ తెస్తున్న డిస్రప్షన్స్ వల్ల షార్ట్ టర్మ్లో ఐటీ సెక్టార్ బాగా ఇబ్బంది పడుతోంది. గ్లోబల్ ట్రెండ్స్ మన డొమెస్టిక్ స్టాక్స్పై ఎలా దెబ్బ కొడతాయో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. టెక్నికల్ అనలిస్ట్ ఆకాష్ షా గారు ఈ సిచ్యువేషన్ను పర్ఫెక్ట్గా కంక్లూడ్ చేశారు. బ్రాడర్ ట్రెండ్ పాజిటివ్గా ఉన్నా షార్ట్ టర్మ్లో మార్కెట్ కన్సాలిడేట్ అవుతోంది. పైకి వెళ్లాలంటే రెసిస్టెన్స్ లెవెల్స్ పైన ఒక డెసిసివ్ బ్రేకౌట్ ఖచ్చితంగా రావాలి అని ఆయన అంటున్నారు. అప్పటి వరకు ట్రేడర్లకు ఓపిక పట్టక తప్పదు. సో ఫైనల్గా మనం ఆలోచించాల్సిన అసలు ప్రశ్న, ఒక పక్క మౌంట్ అవుతున్న గ్లోబల్ టెన్షన్స్, మరో పక్క Q4 ఎర్నింగ్స్ రిజల్ట్స్. వీటన్నింటి మధ్య జరుగుతున్న ఈ టైట్ రేంజ్ బౌండ్ కన్సాలిడేషన్ మార్కెట్ పైకి దూసుకువెళ్లడానికి ఒక లాంచ్ ప్యాడ్లా మారుతుందా, లేక మ్యాక్రో ఎకనామిక్ భారంతో ఒక భారీ పతనానికి ముందు తీసుకుంటున్న చిన్న బ్రేక్ మాత్రమేనా? మీరేమనుకుంటున్నారు? ట్రెండ్స్ని క్లోజ్గా ఫాలో అవుతూ ఉండండి. మార్కెట్ కదలికలపై ఓ కన్నేసుంచండి.